ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్. మీకోసం ఈ వీడియో. ఎవరైనా కుటుంబం అన్నాక గొడవలు, చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. కానీ భార్యను భర్త చంపుకోవటం, భర్తను భార్య చంపుకోవటం అలా చేయకుండా మనకి మానవ జన్మ మంచి జన్మ, అది సార్థకం చేసుకోండి. ఎవరైనా కానీ ఎవరు తీరన్నాడు ఉండండి, గిట్టకపోతే అంతే. భర్త అంటే భార్య గిట్టలేదనుకో పక్కన ఉండండి, భార్య అయితే భర్త అంటే గిట్టలేదనుకో పక్కన ఉండండి. ఎన్ని బాధలు వచ్చినా కానీ సర్దుకున్నప్పుడే కుటుంబం అండి. మనకి పిల్లలు ఉంటారు కదా, ఇద్దరు కానీ ఒక్కళ్ళు కానీ ముగ్గురు కానీ, వాళ్ళని కన్నామా, భూమి మీద వేసామా, ఎన్ని బాధలు ఉంటాయి. కానీ మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉంది సుఖపడటం కాదు, పిల్లలను సాధటం కాదు, కష్టపడి సాధండి. అప్పుడు ఏంటండి చంపుకోవటం. మగోడు ఉన్నా కానీ ఏం సార్థకం ఉండదు. ఆడది ఉందనుకోండి, పిల్లలకి బాధ్యతగా సాదుకుంటుంది. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని బాధలు పడినా కానీ ఎందుకండి ఇలా చేసుకుంటారు? కుటుంబాలు ఆగం చేసుకుంటారు. భర్త చంపి ఇంకో వాడు వస్తాడు అనుకో, ఏంటండి అవసరమా? పిల్లలు ఎంత ఇదైపోతారు. పెళ్ళిళ్ళైనా ఏదైనా కానీ ఏమనుకుంటారంటే మీ అమ్మ ఇలా చేసింది, మీ నాన్న ఇలా చేశాడు అని పిల్లల్ని బాధ పెట్టడం తప్ప ఏమన్నా ఉందా? మనం కష్టమైన నష్టమైన ఇలా భార్యాభర్తలు ఇలా ఉన్నారనుకోండి, అప్పుడు సంపాదించుకోగలుగుతాం. కష్టమైన నష్టమైన రూపాయి సంపాదించుకొని మన పిల్లలను చదివించుకొని మంచిగా, చదువు లేదనుకోండి మంచిగా ఏదో ఒకటి కష్టపడి చేసుకుంటారు పిల్లలు. ఇలా చేయండి అయ్యా, అలా చేయండి. మీ అమ్మ మీ నాన్న, నేను మీ నాన్న చాలా కష్టపడ్డాము, మీరు అలా ఉండొద్దు అని చెప్పుకోండి. నేను మా ఆయన గారు, మా పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు అప్పులయ్యి పంటలు లేక మేమిద్దరం ఎంత కష్టపడి రేతులు కూడా ఒక్కోసారి తినేవాళ్ళం కాదు, లేకపోతే అయినా సరే కష్టపడి మేము పెంచుకున్నాము. ఇవాళ మా పిల్లలు ఒక స్థితిలోకి ఎదిగిపోయారు. ఎందుకంటే మేము ఆ రోజు కష్టపడి చదివించి సంపాదించుకున్నాం కాబట్టి. అదే కష్టం వచ్చిందిలే అని భార్య మీద భర్త గొడవపడి, భర్త మీద భార్య గొడవపడి, ఏంటండి ఇది? పడతాం, కొట్టుకుంటాం, పడతాం అని. కానీ పిల్లలకు తెలియొద్దు, అప్పులు ఉన్న ఇన్ని మిమ్మల్ని చదివించాము అని పిల్లల్ని ఏ రకంగా బాధ పెట్టొద్దు. భార్య భర్తలు ఇద్దరు పిల్లలు ఉండగా గొడవ పెట్టుకోవద్దు. ఎప్పుడైనా అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వాళ్ళ మనసుని ఎలా ఏ రకంగా నొచ్చించొద్దు ఫ్రెండ్స్. వాళ్ళు మన బిడ్డలు, మన ప్రాణం. మన్ని చేతగాని టైంలో మా అమ్మ మా నాన్న ఇలా సాగారు, మనం కూడా ఇలా సాగాలి మా అమ్మ మా నాన్నని. వాళ్ళు అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ నేను చెప్పిన తప్పుగా చెప్పిందని ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. తిట్టుకున్నా పర్వాలేదు, నేను రియల్గా ఏదైనా మాట్లాడతాను ఫ్రెండ్స్. ఇది మీకోసం. ఎంత భార్యను చంపేస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. పిల్లలు రోడ్డు మీద అనాథలు అవుతున్నారు. భర్తను చంపేస్తే వాళ్ళు కూడా అనాథలు అవుతారు. ఇద్దరు కలిసి ఉన్నప్పుడే వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. ఎందుకండి, మానవ జన్మ మంచి జన్మ. తర్వాత ఏదేస్తాడో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు అది సార్థకం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?